నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న ఉదయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు మరణించడం అయితే జరిగింది కారు ప్రమాదంలో. అయితే ఇంతగా కారు ప్రమాదం ఎందుకు జరిగింది? అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటంటే తను ఉదయం నుంచి వెళ్ళి అర్ధరాత్రి వరకు పూజలలో కూర్చుంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు ఆ పూజలు ఏంటి, అసలు ఎందుకు అలాంటి పూజలు, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. మనం చూసాం లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ కూడా అదే ప్లేస్ నుంచి వెళ్ళి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక మంచి గుర్తింపు ఉంది వాళ్ళ ఫ్యామిలీకి, అంటే సాయన్న గారికి, అంటే ఎమ్మెల్యే గారు. తను చనిపోవడం జరిగింది. యాక్చువల్గా మొన్ననే ఫస్ట్ ఇయర్ చేశారనమాట తను చనిపోయింది. ఒక 2 రోజుల తర్వాత తిను మరణించడం జరిగింది. అంటే దీని వెనకాల ఏమైనా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ వార్తలు కూడా వస్తున్నాయి, పూజలలో కూర్చుంది తనకి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఎలా చూడాలి ఈ ప్రమాదాన్ని? దీన్ని ఎలా చూడాలి అంటే, యాక్చువల్గా ఇప్పుడు చేతికి ఇన్ని తాయెత్తులు ఉన్నాయి, ఏదేదో పూజలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు బేసికలీ. అయితే మోస్ట్లీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క సీజన్ ప్రజెంట్, అవునా? అందరూ నిలువెత్తు బెల్లం వేయడానికి వెళ్తారు. పూజ చేసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వచ్చి ఇంత బొట్టు పెట్టో ఏదో ఒకటి కడతారు. అవునవును, ఎమ్మెల్యే చిన్నవే మనిషి కాదు. అండ్ ఫిబ్రవరి 19నే సాయన్న చనిపోయాడు, సంవత్సరం అయింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఈ 2 సంవత్సరాలకి సమ్మక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అవునవును, అందరూ కూడా ఈమె కోసం మొక్కడానికి ఆ నియోజకవర్గం నుంచి చాలామంది వెళ్ళారు ఈమె కోసం. ఎందుకంటే సాయన్న కూతురు. రీజన్ కూడా ఉంది. ఈ 2 సంవత్సరాలలోనే, ఈ సంవత్సరం గ్యాప్లోనే ఆమెకి ఏమేం జరిగిందంటే, కార్ఖానా దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కారు చొచ్చుబడింది. అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటారు, ఒకసారి లిఫ్ట్ మొత్తం కూలబడి కిందకి మొత్తం అంటే ఇరిగి పడిపోతే అందులోంచి వాళ్ళు కొంచెం కట్ చేసి ఆమెను బలవంతంగా బయటికి తీశారు. ఇదో ప్రమాదం. ఇట్లా వరుసపెట్టి 1-2 ప్రమాదాలు జరిగేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు సమ్మక్క తల్లిని బాగా నమ్ముతారు కదా, మన సైడ్ చాలా నమ్ముతారు కాబట్టి అందరూ ఈమె కోసం మొక్కుకొని నిలువెత్తు బెల్లం సమర్పించు, అంటే ఈమె బాగుండాలి, కొన్ని రోజులు బాగుండాలి, పిల్లకి ఏదో అవుతుంది అంటే, మా సాయన్న కూతురు, మా ఎమ్మెల్యే చిన్నపిల్ల అని చెప్పేసి ఈమె కోసం మొక్కే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్తూ ఈమెకు తాయెత్తులు కట్టారు. తాయెత్తులు ఇన్ సెన్స్ కంకణాలు. మా గుడికి తాడులు ఉంటాయి, ఎవరి దగ్గర ఏది ఉంటే అది. సో అవన్నీ ఉన్నాయి. అంతకుమించి ఇంకేం లేదు. అంటే మరీ చాలామంది ఏమంటున్నారంటే, అర్ధరాత్రి దాకా ఏదో క్షుద్ర పూజలు చేసిందా, అదే మార్నింగ్ చూసేసరికి అట్లా పూజలు అయ్యి ఏదో చనిపోయాయి. నథింగ్ లైక్ దట్. ఇప్పుడు మనం ఒక పూజలో కూర్చుంటే మనకు మహా అయితే ఒక బొట్టు, ఒక తాయెత్తు, 2 అక్షింతలు పెడతాయి. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూర్చుంటే ఎలా ఉంటుంది? అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ పౌర్ణమికి మనకు 2 రాఖీలు వస్తాయి. ఒక ఎమ్మెల్యేకి ఈ నుంచి దాకా కడతారు, అవునా? మా అన్న అని చెప్పేసి ఇట్లా జస్ట్ జరిగింది. అంతకుమించి ఇంకేం లేదు. పైగా సీజన్, మనకు సమ్మక్క సీజన్. అండ్ గద్దె మీద అమ్మవారు ఉన్నారు నిన్నగాక మొన్న. సారలమ్మ వచ్చింది, గద్దె మీద అమ్మవారు. ఈరోజు వనప్రవేశం. సో అటు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు మొక్కుకొని ఈమెకి ఏదో చేశారు. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ దిష్టి తీసి, అమ్మ కొంచెం బాగుండు, ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి, ఇలా చిన్నపిల్లవి, నీకేం తెలియదు, తండ్రి లేడు, సాయన్న కూడా చాలా మంచోడు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు, అనుకోకుండా అంత ప్రమాదం అవుతుందని ఎవరు అనుకోలేదు. సో ఇట్లా ఇంతకుమించి ఇంకేం లేదు. సో ఇదంతా అయిన తర్వాత ఆవిడ ఆ పూజలు ఇన్ సెన్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు. ఇప్పుడు ఇక్కడ మేకను కోస్తారు, కాసేపు అయితే ఆ ఇంట్లో, కాసేపు ఇంట్లో, కాసేపు ఇక్కడ ఉంటుంది. అండ్ అంతకుముందే తండ్రి చనిపోయిన రోజు పలకరింపులు ఎక్కువ. నిద్ర సరిగ్గా ఉండదు వీళ్ళకి, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జనాలు వస్తూనే ఉంటారు. సో అట్లా ఈమెతో పాటు ఉన్న పాపానికి అతనికి కూడా నిద్ర లేదు, డ్రైవర్కి. సో తనే కార్ డ్రైవ్ చేశాడు. అండ్ ఇంకా వెళ్ళారు. ఇంకా ఉదయం ఈ ఆకాష్ పైన ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళ చెల్లి నివేదిత అయితే మన పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ ఫైల్ చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అంటే ఏంటి, ఎందుకంటే అనుమానంతో ఫైల్ చేసిందంటారా, లేకపోతే ఈమె ఎలా చూసుకోవాలి మరి? అనుమానం ఇన్ సెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు గుద్దిన ట్రక్ కనబడకుండా పోయింది, గట్టిగానే వేగంగానే గుద్దింది. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చారు.
బాగా తగిలింది, ముందు సీట్ అంతా చొచ్చుపడిపోయేసరికి ఆమె రిబ్స్ బ్రేక్ అయ్యాయి, ఫ్రాక్చర్ అయింది, ఎడమకాలు పూర్తిగా ఇరిగిపోయింది, లోపల బోన్స్ అన్నీ కూడా తునకలైపోయాయి. అండ్ అక్కడ నుంచి ఆమె తీయడం కూడా కష్టమైపోతే, బయటికి తీయడం కష్టమైతే ఫస్ట్ అక్కడ నుంచి వెనక సీట్లోకి తెచ్చి వెనక సీట్ నుంచి బయటికి తీశారు. అంత అయిపోయింది. సరే సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కొంతమంది, పెట్టుకున్నా ప్రమాదం జరిగిందని కొంతమంది, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదని కొంతమంది, ఆ ఓపెన్ అయినా సరే ప్రాణాలు కాపాడలేకపోయామని కొంతమంది. కాకపోతే ఏంటంటే తీవ్రత ఎక్కువ జరిగింది. కొంతమంది ఆ కార్ని, ఆ కంపెనీని రకరకాలుగా అంటున్నారు. మొత్తానికి ఏదో రాసి పెట్టుంది, జరిగింది. వరుస ప్రమాదాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడెక్కడో చిన్నగా అయ్యేసరికి మనకి ఎప్పుడైనా సరే పీర్ల పండుగ వచ్చినప్పుడు ఈ సంవత్సరం పాస్ అయితే దస్తి కడతా, లేకపోతే ఇంకేదో దండేస్తా అని మొక్కుకుంటారు, అవునా? అలాగే 2 ఏళ్ళకోసారి వచ్చే సమ్మక్క జాతరని కూడా తెలంగాణలో ఎక్కువ శాతం నిలువెత్తు బెల్లం సమర్పిస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తాము, వారికి చీర పెడతామో, జాకెట్ ముక్క పెడతామో, లేకపోతే కళ్ళు శాఖ పోస్తాము, ఏదో వాటెవర్, వాళ్ళ మేకను కోస్తామో ఏటను కోస్తామని వాళ్ళకి తోచినంత మొక్కులు వాళ్ళు మొక్కుకుంటారు వాళ్ళ కోసం. అయితే మొన్నే తండ్రి చనిపోయాడు, ఈ జస్ట్ నెలలు రోజులు గ్యాపుల్లో వరుస ప్రమాదాలు అవుతూ ఉండేసరికి ఈ పిల్లని కోసం కూడా వాళ్ళు కూడా పూజలు చేశారు. ఇంతే జరిగింది, పెద్దగా ఇంకేం అవ్వలేదు. అంటే ముందు నుంచే తనకి ఇండికేషన్స్ వస్తున్నాయి అనుకోవాలా, అంటే తనకి ఏదో ప్రమాదం జరుగుతుంది అని? అట్లా కూడా ఏం చెప్పలేము, బట్ ప్రమాదం జరుగుతాయి ఇండికేషన్, ఇవన్నీ మళ్ళీ మనం మూఢో నమ్మకాలని ప్రొజెక్ట్ చేసినట్టు ఉంటుంది. అట్లా ఇండికేషన్స్ అంటే ఏం లేవు. మరి ఏంటో కొంతమందికి తల రాసి పెట్టి ఉంటుంది, మనం ఏం చేయలేం. ఏదో రకంగా మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా పాపం వీళ్ళకి నిద్ర లేక, కానీ అంత స్పీడ్లో పోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అంత స్పీడ్లో పొమ్మని కూడా మనకి చూపిస్తారు. ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఈ వరుసలో పోవాలంటే ఇంతలో పోండి, ఈ వరుసలో ఇంతలో పోండి, ఈ వరుసలో ఇంతలో పోండి అని ఉంటుంది. వాళ్ళు ఎక్కిన వరుసలో ఖచ్చితంగా అంతలోనే పోవచ్చు అని ఉంటుంది. ఆ ముందు మరి ఉన్నది ఎందుకు అంత వేగంగా ఢీ కొట్టిందో మరి, వాళ్ళు అది సడన్గా ఏదన్నా పెద్ద ట్రక్ ఆగిందా, ఆగితే వీళ్ళు టక్కున ఢీ కొట్టారా, తర్వాత గుద్దినటువంటి ఆ ట్రక్ ఏమైపోయింది, అన్ని ఎగ్జిట్ గేట్స్ నుంచి వీళ్ళు రకరకాలుగా నిఘా పెట్టారు, బట్ ఎక్కడ దొరకలేదు. అయితే దీని పట్ల మరి అనుమానాలు ఉంటాయి కదా. అండ్ ఇంకొకటి, ఒకవేళ కారులో 3వ వ్యక్తి ఉన్నాడా, ఉంటే కనుక ఆయన ఏమయ్యాడు, మరి వీళ్ళిద్దరికి ఇంత ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి కదా. అండ్ నెక్స్ట్ ఈయన 2వ వ్యక్తి అయితే వెంటనే లొకేషన్ షేర్ చేశాడు, వాళ్ళందరూ వచ్చారు. అక్కడ వాళ్ళు ఆ పోలీసులకు చేస్తే ఆ పోలీసు వాళ్ళు పటాన్చెరు పోలీసులు, అక్కడ నుంచి వీళ్ళు రావడం, వీళ్ళకంటే ముందే వాళ్ళ బంధువులు కూడా అక్కడ రావడం, ఒక సీన్ అయితే జరిగింది. మొత్తానికి టైంకి అయితే అందరు చేరుకోగలిగారు, కాకపోతే ఆమె ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. మొత్తానికి లాస్ట్కి మాత్రం ఏమో వాళ్ళ కుటుంబానికి అయితే కొంచెం తీరని లోటు. ఎందుకంటే వరుస పెట్టి ఇంతమంది చనిపోవడం ఏంటి, మళ్ళీ అక్కడున్న ఎమ్మెల్యే సాయన్న గారు పోవడము, మళ్ళీ ఆ సింపతితో గెలిచిన లాసెనందితో పోవడము, ఇప్పుడు మళ్ళీ ఇంకెవరు నిలబెడతారో ఏంటో మరి తెలియదు, కానీ అక్కడ వీళ్ళ కుటుంబానికే ఉంది. సో అనుమానాలు ఎలా వస్తాయంటే, ఎవరన్నా కావాలని పగబట్టారా వీళ్ళ ఫ్యామిలీ, అందుకు ఇలా చేశారా, లేకపోతే ఇంకా ఏంటి అని రకరకాల కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అనుమానాలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఈ కథ చదివిన నార్మల్ 3 కళ్ళ ముసలిది దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లోడి వరకు అందరికీ ఏదో ఒక డౌట్ వస్తుంది. మరి అది ఒక ఏదో ప్లాన్డ్ యాక్సిడెంట్ లాగా ఉండేసరికి అండ్ ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ లేకపోయేసరికి అనుమానాలు రావడం సహజమే. బట్ ఇంకా దర్యాప్తులో తేలాల్సిన అంశాలు అయితే బోల్డ్ అంత ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్. థ్యాంక్ యూ సో మచ్.